UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మనందరికీ ఎన్నో ముఖ్యమైన విషయాలు వివరిస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు. జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక వీడియో ఆల్రెడీ చేసున్నాను. మన ఛానల్‌లోనే ఉంది. 12 రాశులు కాదు 14 రాశులు అని కొంతమంది వాదన వినిపించటం. అది సరైంది కాదు అని నేను చాలా మందిని కనుక్కోవడం. శివప్రసాద్ గురువు గారు కూడా అది కాదు 12 రాశులే ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఒక ప్రముఖ ఛానల్, నేషనల్ వైడ్‌గా ఉన్న ఒక ఛానల్ 12 రాశులు కాదు 13 రాశులు ఉన్నాయి అని ఒక కొత్త కొత్త పద్ధతిలో కొత్త వివరణ అనేది వివరించటం జరిగింది. అసలు నిజంగా 12 రాశుల ఈ 12 రాశులు ఎలా రావడం జరిగింది? ఈ 13వ రాశి కొత్తగా ఎలా రావడం జరిగింది? అసలు అది సాధ్యమేనా? ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు. అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా మనం ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు. ఇక ఈ 13 రాశుల గురించి గురువుగారు ఏం మాట్లాడతారో విందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు 12 రాశులు కాదు 13 రాశులు అని ఈ మధ్య కాలంలో నేషనల్ వైడ్‌గా ఉన్న ఒక ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ ప్రసారం చేయడం జరిగింది. ట్రెండింగ్‌లోకి రావడం జరిగింది అది కూడా. నిజంగా అసలు 13 రాశులు అనేది సాధ్యమే అంటారా? మీరేమంటారు చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మీరేదో ట్రెండింగ్‌లో ఉంది ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ ఛానల్‌లో ఇట్లా చెప్తున్నారు అని అంటున్నారు గానీ అమ్మ, మేమైతే ఎక్కడ వినలేదు. దాన్ని పెద్దగా ఏమీ గమనించలేదు. ఎందుకంటే దాంట్లో ఏముందో వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. అయితే ఏది ఏమైనా మనకు కాలం అనేటువంటిది ఒకటి ఉన్నది. కాలాన్ని బట్టి ఎప్పుడు కూడా కాలపురుషుడు అనేటువంటి దాన్ని బట్టి మనకు సూర్యచంద్రుల యొక్క దీని గమనాన్ని బట్టి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉన్నది మనకి. దీనికి మనకు ఒక 24 గంటలు ఇంత అనేటువంటి ఒక ప్రామాణికము. దాన్ని బట్టి మనకున్నటువంటి 27 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి మనం చెప్పుకుంటున్నాం. ఇలా నక్షత్రాలకు చెప్పుకున్నటువంటి వాటిల్లోనే రాసులు వచ్చాయి. అలా లెక్క వేసుకున్నప్పుడు మనకు 12కు ఒక ప్రాధాన్యత ఉన్నది. మనకు 12 గంటలు అయింది అంటే ఒక ఇది, 24 గంటలంటే ఒక ఇది. అందుకనే 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయము కదా. 12 రాసులు, 12 నెలలు, ఒక పద్ధతి, ఒక విధానముగా, ఒక పంచాంగము ఉన్నా కూడా ఒక విధానముగా ఉంటున్నాయి. పంచాంగాలు ఎవరు రాసినా వాళ్ళు సూర్యోదయాన్ని కొంచెం అటు ఇటు బట్టి రాస్తూ ఉంటారు తప్ప దానికి ఒక ప్రామాణికం, ఒక లెక్క అనేది ఉన్నది. అయితే ఒక రాశి ఉంది అంటే చూచే చోళ అశ్విని లీలు లేలో భరణి ఆయి ఊయే కృత్తిక. అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం. కృత్తిక పాదము అంటే 9 పేర్లు ఒకటి. 9 సంఖ్య ఏమిటి మనకందరికీ తెలిసినటువంటిది. అందుకని అలా మిగతా 9 మళ్ళీ కృత్తికా పాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం అని మనకు ఒక శ్లోకం ఉన్నది, ఒక పద్ధతిగా ఉన్నది. ఇలా లెక్క వేసుకున్నప్పుడు 12 రేవత్యంతం మీనం అని మీనరాశి వరకే ఉన్నది. మరి మాట్లాడుకోవడానికి ట్విస్టులు బాగా ఉంటాయి. అవతారాలలో భగవంతుడు మొట్టమొదట ఎత్తినటువంటిది మత్స్యావతారము కదా. మరి మన రాసులు మేషరాశిలో ప్రారంభం కావటం ఏమిటి, మీనరాశితో ప్రారంభం కావాలి కదా అని మాట్లాడతారు అని కూడా మాట్లాడుకోవచ్చు కదా. మనము ఏదైనా అమ్మ మన తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు అనడములో ఔన్నత్యము ఉన్నది. వాయువు అంటే గాలి, పుత్రుడు అంటే ఇంకొక మాట అని మాట్లాడేటువంటి వాళ్లకు మనం చేయగలిగింది ఏమీ లేదు. అర్థం చేసుకునేది అంటే చూసే మన దృష్టిని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఎక్కడ ఇమడింపజేస్తారు దీంట్లో కొత్తగా, ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని వేల వందల సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ కృష్ణుడి జాతకము, రాముడి జాతకం కూడా మనము 12 రాసుల్లో ఇమడింపజేసుకొని మనము చూస్తూ ఉండేటువంటి కాలములో
ఇవాళ కలియుగంలోకి వచ్చేటప్పటికి మన తెలివితేటలు ఏదో గొప్పగా అయిపోయి నేను ఇంకొక 2 రాసులను పెడతాను, 10 రాసులను 2 కాకుంటే ఇంకో 12 పెడితే 24 కూడా గళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది కానీ కాలాన్ని ఎట్లా డివైడ్ చేస్తాము కొత్తగా? ఉమ్, ప్రతివాడికి 24 గంటలే ఉంది అని అంటున్నాం మనము. ఈ 24 గంటలు కాకుండా పెంచగలిగినటువంటి స్థాయి ఎవరిది? మనం తెల్లవార్లు మేల్కోవచ్చు, అవును. అది వేరు సంగతి. ఉమ్, కానీ రొటీన్ మళ్ళీ అదే కదా. అవును. ఉదయం వారం అని చెప్పుకుంటున్నాం మనం. ఉమ్, ఉమ్, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మళ్ళీ ఉదయించేంత వరకు అదే వారం ఉంటుంది అని కొన్ని ప్రామాణికం. ఉమ్, ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత వారం మారుతుంది అని. ఉమ్, సరే, మనం ఇంగ్లీష్ డేట్లు దాని ప్రకారంగా 12 దాటితే అయిపోయిందని మనం డిసెంబర్ అయిపోతూనే జనవరి 1 వచ్చినామని ఏదో కొంచెం ఇది చదువు వాళ్ళ దీన్ని బట్టి. అవును. అందుకే కదా మనకు తెలుగు ఉగాది ప్రామాణికము అని ప్రామాణికం చెప్పుకుంటున్నాం, చేసుకుంటాం. చేస్తున్నాం. ఉమ్, ఉమ్, మనం మాట్లాడడానికి కూడా ఒక ప్రామాణికం ఉండాలి కదా. ఉమ్, ఇవాళ కనుగొంటున్నారు అంటే ఋషి దర్శనాత్ ఋషి అన్నాడు. ఋషి అనేటువంటి వాడు ఎప్పుడో చంద్రమండలంలో నీళ్లున్నాయిరా అని చెప్పినాడు. ఉమ్, ఇవాళ అవి కనుక్కొని వచ్చేసి శాటిలైట్లు అన్నీ తెలుస్తున్నాయి, సైన్స్ అగో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కొత్తగా చెప్తున్నారు. ఉమ్, జంబూ ద్వీపము మేరేడు పండులాగా ఉన్నది మనది ఏ పొద్దు ఋషులు చెప్పిన, ఈ పొద్దు పైన ఇది ఇట్లుంది అని చెప్తున్నారు. ఉమ్, ఇవన్నీ ఉమ్, తరతరాలుగా మొట్టమొదట్లో ఎప్పుడో ఋషులు మన పాండిత్యంలో మనకు ఉండేటువంటి దీంట్లో అన్ని చెప్పినవే. ఉమ్, ఇంకొకరిని విభేదించాలి అని కాదు. ఉమ్, ఉమ్, ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏదో కొత్తగా అవునా అని ఆశ్చర్యపరిచేటువంటి విధానముగా మాట్లాడవచ్చును, కానీ అది కాదు. ఉమ్, మీకు ప్రశ్నార్థకముగా ఉండిపోతుంది ఎన్నాళ్ళు పోయినది. మీకు ఒక ఆ, ప్రశ్నార్థకముగా ఒక మాట చెప్తాను చూడండి. నేను వాస్తు ఉమ్, జ్యోతిషము 2 కాబట్టి అవును. మామూలుగా ఇప్పుడు తూర్పు ముఖద్వారము అని తీసుకుంటారు. మరి గృహప్రవేశము చేస్తున్నది పశ్చిమ ముఖంగా కదా, మరి ఇంట్లోకి పోతూ ఉండేది ముఖ్యమా, బయటకు వచ్చేది ముఖ్యమా అనేటువంటి దాంట్లో దాన్ని పశ్చిమ ముఖద్వారం అంటామా, తూర్పు ముఖద్వారం అంటామా అంటే అది ప్రశ్నార్థకం కదా. ఉమ్, నిజంగానే ప్రశ్నార్థకం. అవును కదా. అవును. మనం రోజు పూజ చేసేటువంటి నవగ్రహాలలో ఉమ్, సూర్య భగవానుడు ఉమ్, ఇలా తూర్పు ముఖంగా ఉంటాడు. అవును. మరి మనకేమో తూర్పు నుంచి పడమరకు కదా రోజు బయలుదేరుతున్నాడు. మరి తూర్పు ముఖంగా ఎందుకున్నాడు నవగ్రహాలలో? ఉమ్, ఉమ్, మీకు ప్రశ్నార్థకాలు దండిగా ఉంటాయి. అంటే దీన్ని వితండవాదన చేసేటువంటి విధానముగా వెళ్ళిపోకూడదు, ఉమ్, సమాధానం చెప్పేటువంటి ఇదిలో కూడా ఉండాలి. అందుకని అమ్మా, ఎవరెవరో ఏదేదో ఒకరు 12 మాట్లాడుతూ అన్నారు, ఉంటాం. ఆ మధ్య ఎవరో పుణ్యాత్ములు 14 ఉన్నాయి అన్నారు. అవును. ఉం? ఉమ్, ఆ కర్కాటక రాశిలో ఏదో కొంచెం సగమే తీసుకోవాలి అన్నారు. ఈ మన బుద్ధి పుట్టినట్టు సగం తీసుకుంటాను, నేను పావు తీసుకుంటాను, ముక్కాలు తీసుకుంటాను అంటే మనకు తోచినట్టుగా శాస్త్రం ఏమి చెప్పిందో అది చదువుకొని మనం చెబితే గొప్ప. కానీ ఉమ్, మనం ఏదో అతిశయోక్తిగా దీన్ని ఇట్లెందుకు అనకూడదు, అలా ఎందుకు అనకూడదు అని మన సొంత పెత్తనం చేస్తే అది పాండిత్యము కాదు తల్లి ఎప్పుడూ కూడా. సరే, ఉమ్, మరి వాళ్ళు ఏం చెప్పారో మనకున్నవైతే దృఢముగా 12 రాశులు. మొట్టమొదటి నుంచి అనాదిగా వస్తూ ఉండేటువంటిది, ఉమ్, ఎప్పటి నుంచో వస్తూ ఉండేటువంటిది. ఇది ఎలా మనం ఇంకొక మ్, దీన్ని ఎలా తీసుకుంటాం, దానికి నక్షత్రాలు ఏమిటి, దానికి వేరే పేర్లు ఏమొస్తాయి, ఉమ్, అవి కూడా చెప్పాలి కదా. ఉమ్, తేచి అక్కడ ఎక్కడ కూర్చోబెడతావు దాన్ని తీసుకొచ్చి? ఉమ్, ఏం మన ఇల్లా? ఇక్కడ 4 చైర్లు ఉన్నాయంటే ఇంకో చైర్లు స్టూలో ఏదో వేసి కూర్చోబెట్టొచ్చులే అనడానికి ఉమ్, కాదు కదా. ఉమ్, అందుకని అలా ఎట్లా బుద్ధి పుడితే ఇది ఉమ్, మనము నిర్ణయించింది కాదమ్మా. ఇది ఒక పద్ధతి, ఒక విధానము, దానికి ఒక ఉమ్, ప్రామాణికము, ఉమ్, ఒక బేస్ ఉండాలి. దేనికైనా కూడా బేస్ లేకుండా ఏది మనం మాట్లాడితే ఉపయోగం లేదు తల్లి. ఓకే. అది నా భావన. చాలా చక్కగా వివరించారు. ఇక నుంచి ఈ వాదనకి ఒక రకంగా ఫుల్ స్టాప్ పడ్డట్టే గురువుగారు చెప్పారు అంటే. అంటే నేను బాగా నమ్మే వ్యక్తి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఇంకా ఏమైనా కనుక్కున్నా, ప్రామాణికంగా మీరు చెప్పగలరు అన్న మీకు ఆ దృఢ సంకల్పం మీకు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానికి సంబంధించిన వివరణ కూడా గురువుగారు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.